ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుబలం అంటే ఏమిటి? అసలు గురుబలం కనుక లేకపోతే ఏం జరుగుతుంది? ఇలా మనం తరచూ కూడా అంటే ఏదైనా సరే ఒక ముహూర్తం ఉన్నప్పుడు పెట్టాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఈ గురుబలం లేదా శుక్రబలం అనేది ప్రస్తావనలోకి వస్తూ ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ గురువుకి సంబంధించిన మౌఢ్యం అనేది ఒకటి, శుక్రుడికి సంబంధించిన మౌఢ్యం అనేది ఒకటి మనం సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాం. కనుక ఈ గురుమౌఢ్యంలో కానీ మరి శుక్రమౌఢ్యంలో కానీ శుభకార్యాలు అనేవి కూడా ఉండవు అనే చాలామందికి విదితమే. అయితే అసలు గురుబలం అనేది ఎందుకు ఉండాలి అంటే కనుక మనకి గురువు వల్లే చాలా విషయాల్లో ఆశించిన మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఏ రకంగా అంటే కనుక ఇక్కడ మనకి గురువు అంటేనే అక్కడ అర్థమవుతుంది కదా, మనకి జ్ఞానాన్ని ఎప్పుడైనా సరే ఇచ్చేవాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఎంచుకున్న ఎలాంటి ఉద్యోగాలైనప్పటికీ కూడా, ఎలాంటి వ్యాపారాలైనప్పటికీ కూడా, మరి ఏ వ్యాపకాలైనప్పటికీ కూడా అక్కడ జ్ఞానంతోనే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతాం. మన జ్ఞానం అనేది మనకి సరైన రీతిలో గనక ఉపయోగించుకోలేకపోతే మనకి అంత జ్ఞానం ఉన్నా కూడా అవతల వాళ్ళకి ఒక అజ్ఞానిలాగానే మనం కనిపిస్తూ ఉంటాం. కనుక మనకున్న జ్ఞానం మనకి సవ్యంగా ఉపయోగపడాలి అంటే తప్పకుండా గురుబలం ఉండాలి. తర్వాత చీటికి మాటికి అంటే మనం ఎంత మంచి చేసినా కూడా అవతల వాళ్ళు మనం చూస్తే తిట్టాలనో ఇంకేదో విసుక్కోవాలనో అనిపిస్తోంది అంటే కనుక ఖచ్చితంగా మన జాతకంలో ఎంతో కొంత గురుబలం లేకపోవటం. మన ఇంట్లో సంతానం అభివృద్ధి చెందకపోయినా లేదా అసలు సంతానమే కలగకపోయినా అక్కడ కూడా గురుబలం సరిగ్గా లేదు అని అర్థం. తర్వాత మనకి ఏదైనా సరే దేవుడి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఏదైనా సరే అవాంతరం ఏర్పడుతూ ఉండటం, లేదా అసలు దేవుడి పూజ పట్లే మనకి ఏదైనా సరే మనసు కుదరకపోవటం, ఇవి కూడా గురుబలం లేకపోవటం కిందే వస్తాయి. కనుక గురుబలం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. గురుబలం ఉన్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో బయటపడటం అనేది ఉంటుంది. అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు మన బండికి ఏమైనా అవ్వచ్చేమో కానీ మనకి మాత్రం ఏమవ్వదు. అలాంటి మనం ఎన్నోసార్లు అలాంటి దృష్టాంతాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అబ్బా అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా నువ్వు ఎలా బతికి బట్టగట్టావో అనిపిస్తూ ఉంటుంది కదా. అక్కడ ఖచ్చితంగా వెనకాల గురుడు ఉన్నట్టే లెక్క. కనుక ఆ గురుబలం అనేది ఎవరెవరికి ఏ రకంగా ఉండాలి అనేది ముందు మనం మేష రాశి కనుక చూసుకున్నట్టయితే కనుక మేష రాశి వారికి ఖచ్చితంగా ఇది గురువు పాలిత రాశి లేదా లగ్నం. గురుడు వీళ్ళకి వ్యయాధిపతి, తర్వాత భాగ్యాధిపతి అవటం అనేది జరుగుతుంది. అంటే భాగ్యాధిపతి అంటే కనుక మనకి అదృష్టాన్ని ఇవ్వడానికి కారకుడు. ఇక వ్యయాధిపతి అంటే కనుక మనం చేసే ఖర్చులు ఏవైనా సరే అవి సద్వినియోగం అవటం అనేది ఒకటి, పడుకున్నప్పుడు సుఖమైన నిద్ర పట్టడం అనేది ఒకటి, ఏమైనా సరే దూర ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ నష్టాలు వాటిల్లకుండా చక్కగా ఉండటం అనేది ఒకటి. కనుక మేషరాశి వారికి చాలా గురుబలం అనేది అవసరం. ఎందుకంటే అదృష్టం ఉంటేనే మనం ఏదైనా సరే అభివృద్ధిలోకి రావటం అనేది, మనం పొందాలనుకున్నవి పొందటం అనేది జరుగుతుంది. కనుక మేషరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ గురుబలం పొందడానికి వీళ్ళు ఏం చేస్తే ఆ గురుబలం పెరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక గురువారం పూట వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంధం కానీ చందనం కానీ కలిపి స్నానం చేయటం అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైనా సరే 3 సార్లు అంటే 3 వరుస గురువారాలు కాకపోయినా లేదా నెలకు ఒక గురువారము, 6 నెలలకు ఒక గురువారము, మొత్తానికి 3 గురువారాల పాటు వారికి ఎవరు గురువులు అనిపిస్తే, గురు సమానులుగా ఎవరైతే వీళ్ళు భావిస్తే వాళ్ళకి ఏదైనా సరే చిరు సత్కారం లేదా ఏదైనా బహుమతులు ఇవ్వటం, లేదా ఏమైనా సరే గ్రంథాలు బహూకరణ చేయటం, ఆ రకంగా చేసినా కూడా గురుబలం పెరగటం అనేది జరుగుతుంది. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఓం దం దత్తాత్రేయాయ నమః, ఓం దం దత్తాత్రేయాయ నమః, ఇది ప్రతిరోజు కూడా 21 సార్లు లేదా 12 సార్లు చదువుకున్నట్టయితే తప్పకుండా గురుబలం పెరగటం అనేది ఉంటుంది. ఇక
అతిపెద్ద జాగ్రత్త పడాల్సిన అవసరం సూచన ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా గురు నింద చేయకుండా ఉండటం. అంటే అవతల యొక్క గురువు నిజంగా సరైన వాడు కాకపోవచ్చు, ఎంతో కొంత మోసకారి కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆ గురువు పాపాన్ని ఆ గురువుకే వదిలేసి మనం మాత్రం సాధ్యమైనంత వరకు కూడా గురు నిందకి పాల్పడకుండా ఉండటం అనేది కూడా మన్ని ఖచ్చితంగా రక్షింపచేస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక మేష రాశి వారు ఈ రకంగా గురుడు విషయంలో ఈ సూచనలు పాటించినట్టయితే కనుక వారికి తప్పకుండా గురుబలం పెరగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి గురుబలం పెరగాలంటే ఏంటి? అసలు వృషభ రాశి వాళ్ళకి గురుడు మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? సాధారణంగా వృషభ రాశి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో కొంత ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే అలాగే ఇదే రాశిలో గంటల తరబడి దేవుడి దగ్గర కూర్చునే స్త్రీలు కూడా ఉంటారు. అలాగే దేవుడికి మొక్కకుండా సాధారణంగా వీళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడరు. మానసికంగా అయినా సరే ఎంతో కొంత దేవుడి పట్ల అభిలాష కలిగి ఉంటారు. అయితే సాధారణంగా వృషభ రాశి వాళ్ళకి గురుడు యోగకారక గ్రహం కాకపోవటం అనేది, అంటే వీరికి గత జన్మ సుకృతం అనేది ఏదైనా సరే దైవవశాత్తు కొంత తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎంత దైవారాధన ఉన్నప్పటికీ కూడా కోరికల లాలసత్వం కూడా అదే రకంగా వీళ్ళు కొంత ఇబ్బంది పెట్టడం అనేది, లేదా ఒక్కోసారి తప్పుడు మార్గాల్లోకి క్షణికావేశంలో వెళ్ళటం అనేది, దీనివల్ల కూడా కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకొని పెద్దవారి యొక్క కోపాలకి కానీ శాపాలకి కానీ వీరు బాధ్యులు అవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి గురుబలం అనేది అవసరం. ఎందుకంటే గురుడు వీరి జాతకానికి అష్టమాధిపతి, అంటే రోగకారకుడు. తర్వాత మరి లాభాధిపతి, అంటే వీరు చేసే ఏ ప్రయత్నాలైనా సరే అక్కడ లాభాలు కలగటం, లేదా మనం ఏదైనా సరే అనుకోకుండా మరి ఏదైనా ఆసుపత్రి రోగం వచ్చి ఆసుపత్రి పాలైతే కనుక అక్కడ మళ్ళీ మనం తిరిగి ఇంటికి తొందరగా రావాలన్నా కూడా గురు అనుగ్రహం అనేది ఉండాలి. కానీ సాధారణంగా మనం ఎంత దైవ పూజలో ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి లేదా లగ్నం వాళ్ళకి కొద్దిగా ఆలస్యంగా దేవుడు పలకటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ వృషభ రాశి అనేది రాక్షసుల గురువైన శుక్రుడి యొక్క అధీనంలో ఉంటుంది కనుక వీరికి దేవతల గురువైన గురు అనుగ్రహం అనేది కొద్దిగా వెంటనే లభించదు. వాళ్ళు చేయగా సాధన అప్పుడు మాత్రమే వారు అనుకున్న లక్ష్యానికి వీరు చేరుకోవటం అనేది అయితే ఉంటుంది. అయితే కఠోర పరిశ్రమ తర్వాత వీళ్ళు చాలా అద్భుతంగా దైవ భక్తిలో ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. కానీ ఏదైనా సరే ఆ దైవ అనుగ్రహం కానీ లేదా గురు అనుగ్రహం కానీ వీరికి లేకపోతే కనుక, ఒకవేళ గురుడు వీళ్ళకి జాతకంలో చాలా బలహీనంగా ఉంటే కనుక మరి బయట నుంచి రావాల్సిన గుర్తింపు గౌరవం అష్టమాధిపతిగా ఇవ్వలేకపోవటం అనేది, తర్వాత వీళ్ళ మీద ఎవరైనా సరే బలవంతంగా అఘాయిత్యాలు చేయటం అనేది కానీ ఇలాంటివన్నీ కూడా గురు అష్టమాధిపతిగా వీళ్ళకి వేసే శిక్ష, అంటే ఆయన సరిగ్గా లేకపోతే. కనుక గురుబలం అనేది వృషభ రాశి వారికి ఖచ్చితంగా అవసరం. మరి వారు ఏ రకంగా గురుబలాన్ని పెంచుకోవాలి అంటే కనుక వీరు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయుని కానీ శివుణ్ణి కానీ మానసికంగా గురువుగా భావిస్తే మంచిది. అంటే వీరు ఏదైనప్పటికీ కూడా విడిగా వాళ్ళ యొక్క వంశదైవం కానీ కులదైవం కానీ ఏదైనా ఉంటే వాళ్ళ పూజలు అనేది మానకుండా చేసుకోవటం అనేది అవసరం. కానీ ప్రత్యేకంగా మాత్రం వీరు ఏదైనా సరే తాత్కాలికంగా కొంత శివుణ్ణి కానీ ఆంజనేయుని కానీ వారి గురువుగా మానసికంగా గురువుగా భావించి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేది కానీ ఓం హనుమతే నమః అనేది కానీ ఓం నమ శివాయ అనేది కానీ ఓం హనుమతే నమః అనేది కానీ ఇది ప్రతినిత్యం కూడా 108 సార్లు కనీసం ఒక 40 రోజుల నుంచి 90 రోజులు చేసుకోవటం అనేది అవసరం. తర్వాత అప్పుడప్పుడు ఏదైనప్పటికీ కూడా శనగ పిండితో, అంటే మనం చిన్నప్పుడు పాత రోజుల్లో అంటే ఒక ఇంచుమించు ఒక 2-3 దశాబ్దాల కిందట తల్లి మనకి ఈ శనగపిండితో నలుగు పెట్టి స్నానం చేస్తూ ఉండటం అనేది పాత తరాల వాళ్ళకి గుర్తుండే ఉంటుంది.
ఈ శనగపిండి అనేది దాని మీద గురుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కనుక ఓపిక ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు గురువారాలు కొద్దిగా శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేసినట్టయితే తప్పకుండా గురు అనుగ్రహం వారికి లభించటం అనేది ఉంటుంది. ఇందాక అలాగే మనం చెప్పిన ఏవైతే శ్లోకాలు ఉన్నాయో ఆ శ్లోకాలు కూడా చదువుకోవటం వల్ల కూడా గురు అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది. తర్వాత ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో మరి జన్మించిన వారికి ఏదైనా సరే అటువంటి గురు అనుగ్రహం లభించాలి అంటే కనుక ఖచ్చితంగా వారి యొక్క ఇంటి యొక్క ఈశాన్యంలో ఏదైనా సరే ఒక చిన్న రాగి పాత్రలో కాయిన్స్, అంటే అవి ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు, రూపాయలు అవ్వచ్చు, 5 రూపాయలు అవ్వచ్చు, 2 రూపాయల బిళ్ళలు అవ్వచ్చు, ఏవైనా సరే కొన్ని కాయిన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక రాగి పాత్రలో ఈశాన్యంలో ఎప్పుడు కూడా పెట్టి ఉంచినట్టయితే తప్పకుండా ఆర్థిక అభివృద్ధి కలగటమే కాకుండా ఆర్థిక నష్టాలు లేకుండా కూడా, అంటే సాధారణంగా వృషభ రాశి వారికి గురుడు పాప అయితే కనుక అంత ఎత్తుకెదిగి కూడా మళ్ళీ కిందకి జారిపోయే పరిస్థితులు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కనుక ఆర్థిక స్థితిగతులు అనేది ఎప్పుడు కూడా ఒకే రీతిలో వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ రకంగా రెమెడీస్ చేసుకున్నట్టయితే వారికి గురు అనుగ్రహం లభించడం అనేది, గురు మూలకంగా ముందుకు వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. ఈ రకంగా చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేది కూడా ఉంటుంది.